నమస్కారం. బీసీఎన్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ముదోల్ ఎన్నికల కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్. ప్రశాంతంగా కొనసాగుతున్న మూడవ దశ పంచాయతీ పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసిన జిల్లా ఎస్పీ జానకి షర్మిల. సారంగపూర్ మండలం పోచమ్మ ఆలయంలో వైభవంగా మండల పూజ మహోత్సవం. ఘనంగా జాతీయ పెన్షనర్ల దినోత్సవ వేడుకలు. మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. బుధవారం బైన్సా మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో గల ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రాల్లో కల్పించిన వసతులను చూశారు. పోలింగ్ బూత్ల వారీగా తిరుగుతూ జరుగుతున్న పోలింగ్ సరళిని పరిశీలించారు. ఈ ఎన్నికల కేంద్రం తనిఖీలో బైన్సా సబ్ కలెక్టర్ అజ్మీరా సాంకేత్ కుమార్, డిపిఓ శ్రీనివాస్, కుబీర్ ప్రత్యేక అధికారి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శంకర్, తహసీల్దార్లు ప్రవీణ్ కుమార్, శివరాజ్, ఎంపీడీఓలు నీరజ్ కుమార్, సాగర్ రెడ్డి, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ చాలా ప్రశాంతంగా నడిచింది. అదేవిధంగా ఈరోజు మన థర్డ్ ఫేజ్ ఎలక్షన్స్లో ప్రత్యేకంగా రావడం జరిగింది. ప్రస్తుతానికి థర్డ్ ఫేజ్ ఎలక్షన్స్ కూడా చాలా స్మూత్గా నడుస్తుంది. ఓటింగ్ పర్సంటేజ్ కూడా చాలా మంచిగా ఉంది. ఇప్పటి వరకు అట్ 12 o'clock 70% దాదాపు ఓటింగ్ అయినాయి. సో ఇంకా చాలామంది రావడానికి కోరుతున్నాను. ప్రతి ఓటింగ్ సెంటర్లో, పోలింగ్ స్టేషన్స్లో ప్రజలకి ఉపయోగం ఉన్న అన్ని వసతి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. మన పోలింగ్ స్టాఫ్ ఆర్ఓస్ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నారు. ఓటర్ స్లిప్స్ కూడా 1 day బిఫోర్ అందరికీ ఇవ్వడం జరిగింది. సో ఎలాంటి ప్రాబ్లం లేదు. మీరు వచ్చి పీస్ఫుల్గా ఓటింగ్ చేయించండి. మూడో విడత ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. మూడో విడత పంచాయతీ ఎన్నికలు కూడా సజావుగా, శాంతియుత వాతావరణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా నిర్వహించాలనే లక్ష్యంతో జిల్లా వ్యాప్తంగా పోలీసు యంత్రాంగం పటిష్ట భద్రత ఏర్పాటు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ నేపథ్యంలో భాగంగా పలు పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన పటిష్ట బందోబస్తును పర్యవేక్షించారు. బైన్సా సబ్ డివిజన్లోని ముదోల్, బాసరా, తానూర్, జౌలీబీ, బోల్తరోడా, దహగాం, మహాగాం, కామోల్ పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లను జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఐపీఎస్ స్వయంగా పర్యవేక్షించారు. ఈ పర్యవేక్షణలో జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల ఐపీఎస్తో పాటు బైన్సా ఏఎస్పీ రాజేష్ మీనా ఐపీఎస్, పోలీసు అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సారంగపూర్ మండలం అడలి పోచమ్మ దేవస్థానంలో మండల పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ పునఃప్రతిష్టాపన జరిగి 41 రోజుల తర్వాత ఈ మండల పూజ నిర్వహించుకోవడం జరుగుతుందని వేద పండితులు గురుమంచి చంద్రశేఖర్ శర్మ తెలిపారు. ఈ పూజ కార్యక్రమానికి మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుంచి గణపతి పూజ, పుణ్యవచనము, అఖండ దీపారాధన వంటి ప్రత్యేక పూజ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ యువ భూమన్న, ఆలయ పూజారులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
అంతే ఉన్నది స్వామి స్వామి అంతే ఉన్నది స్వామి స్వామి తెలంగాణ లోపల అతి ప్రసిద్ధిగాంచిన శ్రీ అడెల్లి మహాపోచమ్మ నూతన దేవాలయం నిర్మించుకొని సప్తమాతృకా సమేతంగా అమ్మవారిని ప్రతిష్ట చేసుకొని మండల కాలం అయింది. 41 రోజులు అయింది. మండల పూజ మహోత్సవం సందర్భంగా అమ్మవారికి ప్రాతకాలం నుంచి భగవతీ ప్రార్థన, పరిషత్ ప్రార్థన, మహాగణపతి పూజ, స్వస్తి పుణ్యావచనము, రక్షాసూత్రధారణము, పంచగవ్యారాధనము, ఆచార్యాలు ఋగ్విగ్వర్ణము, చండీ సప్తసతీ పారాయణము, పంచకాటక పారాయణము. ఇక్కడున్న క్షేత్రం లోపల స్పృశ్య అస్పృశ్యత, ఈ మండల కాలం లోపల దేవాలయం ప్రతిష్ఠ చేసిన తర్వాత అనేక రకమైన పనులు ఉంటాయి. అనేక మంది దేవాలయం లోపల సిమెంట్ వర్క్ కానీ ఇతర వర్కులు కానీ చేయడం జరుగుతుంది. ఆ అస్పృశ్యత దోషం పోవడం కోసం పంచకాటక పారాయణము, ఉదక శాంతి పారాయణము మరియు నవగ్రహ సమేతంగా సర్వతోభద్ర మండలారాధన, దేవతా పౌష్టిక హోమాలు, మూలమంత్ర హోమాలు మరియు అమ్మవారికి అష్టోత్తర శత కలశాభిషేకము, బలి ప్రదానము, పూర్ణాహుతి, అమ్మవారి యొక్క షోడశోపచార పూజ, బ్రాహ్మణ సమారాధన, ఇవన్నీ కూడా అడెల్లి మహాపోచమ్మ తల్లికి మండల పూజ మహోత్సవం సందర్భంగా విశేషమైన పూజలు అనేటి ఈరోజు జరుగుతున్నవి. భక్తులందరూ కూడా ఇటు కార్యక్రమానికి చాలామంది భక్తులు వచ్చారు. వారి అందరికీ కూడా అమ్మవారు అనేక మంగళాశాసనాలు తెలియజేయాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నాం. జాతీయ పెన్షనర్ల దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా సీనియర్ సివిల్ జడ్జ్ మరియు సెక్రటరీ డిఎల్ఎస్ఏ శ్రీమతి రాధికలు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇట్టి కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు, జాతీయ కార్యదర్శి ఎంసి లింగన్న అధ్యక్షతను వహించారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయులను సామాజిక కార్యక్రమంలో రక్తదానము, నిరాధారిక గురైనటువంటి అనాథ శవాల దహన సంస్కారాలు చేయూతనిచ్చిన వంటి వ్యక్తులకు, ఎందరో మంది యువకులకు శాల్వా మరియు మెముంటలు ఇచ్చి సత్కరించారు. అనాథలైనటువంటి వయోవృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఇట్టి కార్యక్రమానికి అన్న ప్రసాదన వితరణ దాతలుగా శ్రీమతి శ్రీ సరోజ జోసఫ్ పెన్షనర్లు ఆర్థిక సహకారాన్ని అందజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రాజేందర్, సబ్ ట్రెజరర్ అధికారి రమేష్, పోతారెడ్డి, జనార్దన్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ పట్టణానికి చెందిన బచ్పన్ సంస్కార విద్యార్థులు తమ మంచి మనసును చాటుకున్నారు. పట్టణ కేంద్రంలో నటరాజ్ నగర్ గల బచ్పన్ అండ్ సంస్కార్ పాఠశాల పిల్లలు తాము జమ చేసిన డబ్బులతో ఆత్మీయ నిలయం వృద్ధుల ఆశ్రమం పోచంపాడు నిజామాబాద్ వారికి చలికాలంలో అవసరమయ్యే బ్లాంకెట్లను మరియు వాళ్లకు కావలసిన నిత్యావసరాలు ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు ఇతరులకు సహాయం చేసే సేవాభావం నేర్చుకోవడం జరిగిందని యాజమాన్యం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు నిర్వాహకులు అయ్యన్న గారి రచన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ నిర్వాహకులు అనూష మరియు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
నిర్మల్ పట్టణంలోని దేవరకోట లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రవచనాల కార్యక్రమాన్ని చేపట్టారు. నిర్మల్ పట్టణంలోని దేవరకోట లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో తిరుప్పవై ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా టీటీడీ వారిచే ఏర్పాటు చేసిన అల్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో ప్రవచకులు టి రాము కన్నన్ స్వామి మాట్లాడుతూ ప్రతి మానవుడు తన శరీరాన్ని కర్మలకు ఉపయోగిస్తూ సార్థకం చేసుకోవాలని మరియు మన పూర్వాచారాలు అనుగ్రహించినటువంటి మార్గంలో నడుస్తూ మనము కూడా చక్కని జీవితాన్ని సుసంపన్నంగా చేసుకోవాలని, అలా చేసుకున్నట్లయితే భగవంతుని కూడా మనం ప్రసన్నం చేసుకోవచ్చని, గోదాదేవి తాను ధనుర్మాస వ్రతాన్ని ఆచరించి చూపించిందని భక్తులకు వివరించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు. రెండవ రోజు కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకున్నాం. నిన్న మధ్యాహ్నం 12:57 సూర్యుడు ధనస్సు రాశిలో ప్రవేశించడం. మామూలుగానైతే మన చాంద్రమానం ప్రకారముగా పౌర్ణమి రోజు మృగశిర నక్షత్రంలో చంద్రుడు ఉన్నాడు కాబట్టి దీన్ని మార్గశీర్ష మాసం అని పిలుస్తున్నారు. అయితే శ్రీవిల్లిపుత్తూరులో పెరియాళ్వారు అలాగే చూడు కొడుత నాచ్యార్ ఏమిటి అంటే చెప్పబడుతున్నటువంటి, మనం ఈ మధ్య కాలంలో ఉండేటటువంటి కథానికలు కూడా తెలుసు. రామదాసు గారిని నామం நம்பாவைக்கோ பார்க்கடலுள் பையத்தூர் இன்றா பரமனடி பாடி நாட்காலே தீக்குடலை சென்றோதோம் ஐயம் உய்யுமாறெண்ணி புகழந்து ஏலோ எம்பாவாய் கற்கட ஆடியே விஸ்வ సోన్ మండలం సిద్ధలగుంట గ్రామానికి చెందిన జనార్దన్ గురుస్వామి ఆధ్వర్యంలో పలు స్వాములు శబరిమల యాత్రకు బయలుదేరారు. ఈ సందర్భంగా గురుస్వామి మాట్లాడుతూ 41 రోజుల పాటు నియమనిష్టలతో కఠిన దీక్ష చేపట్టి స్వామిని దర్శనార్థం ఇరుముడి కట్టుకొని శ్రీ ధర్మశాస్త్ర ఆలయ గురుస్వామి నర్సారెడ్డి ఆశీస్సులతో బయలుదేరి వెళ్తున్నట్లు పేర్కొన్నారు. నో ప్లాస్టిక్ సేవ్ శబరిమల అనే నినాదంతో శబరిమల యాత్ర చేపట్టి ప్లాస్టిక్ వస్తువులను నిషేధించి ఆలయ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిందిగా పిలుపునిచ్చారు. కోటి బ్రహ్మాండ నాయకనే ఓం అర్చన్ కోవిల ప్రియనే ఓం ఆలదామే ధర్మశాస్త్రావే ఓం ఇన్కులావదావే ప్రియనే ఓం మందరం మకర జ్యోతి ఓం మల్లికా పురచ్చరణ్యమా తండ్రివి నీవే అయ్యప్ప శరణప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప పాదం స్వామి పాదం అయ్యప్ప శివల్లాభ్యనే అభిషేకం స్వామికే కపూరది చేసిన తప్పులు అయ్యప్ప కార్తీక మాసంలో మాల వేసుకొని మండల దీక్ష 41 రోజు ముగించుకొని ఈరోజు శబరిమల యాత్ర జరిపించడం జరుగుతుంది. ఇరుముడి కట్టుకొని నర్సారెడ్డి గురుస్వామి ఆశీస్సులతో
ఈరోజు శబరిమల యాత్ర చేస్తున్నాం. స్వామి శబరిమల ఇక్కడ కానీ ప్లాస్టిక్ నిషేధించాలని కోరుతున్నాం. స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముదోల్ ఎన్నికల కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్. ప్రశాంతంగా కొనసాగుతున్న 3వ దశ పంచాయతీ పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసిన జిల్లా ఎస్పీ జానకి షర్మిల. సారంగపూర్ మండలం పోచమ్మ ఆలయంలో వైభవంగా మండల పూజ మహోత్సవం. ఘనంగా జాతీయ పెన్షనర్ల దినోత్సవ వేడుకలు. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. నమస్కారం.